1 వీక్ బ్యాక్ అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి అప్డేట్స్ వీడియో ఒకటి పెట్టిన. చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు, సీరియస్గా తీసుకోరు. అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ ఏం వేసుకోక్కర్లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఫస్ట్ థింగ్ ఒక మాట చెప్పాలి, ఇండియాలో చాలా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ ఉంది, కానీ తెలుగు బిగ్ బాస్ ఆల్వేస్ ఎ ట్రెండ్ సెట్టర్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మన అగ్ని పరీక్ష ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, దానిలో నుంచి అంటే షో ఇంపాక్ట్ చేయలేదు అగ్ని పరీక్ష, కానీ ఆ తర్వాత అందులో నుంచి వచ్చిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీజన్ 9లో మంచి ఇంపాక్ట్ చూపించారు. ఎంత చూపించారంటే థండర్ ఎఫెక్ట్ చూపించి ఆఖరికి ఒకరు విన్నర్ అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యిండు. ఇంకొక అగ్ని పరీక్ష కంటెస్టెంట్ డిమాండ్ పవన్ టాప్ 5లో క్యాష్ ప్రైజ్ పట్టుకుని పోయాడు, క్యాష్ మనీ పట్టుకుని పోయాడు, సూట్ కేసు. అవునా కదా? సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో సెలబ్రిటీలు కావాలి, ఎవరొత్తారని ఎదురు చూసే బిగ్ బాస్కి అగ్ని పరీక్ష షో అనేది ఎంతో ఒక అద్భుతమైన అంటే ప్లాట్ఫామ్గా తయారైంది. అండ్ ఈసారి సీజన్ 2 పెడితే పోయినసారి 14,000 18,000 అప్లికేషన్స్ వచ్చినాయి, వేలల్లోనే వచ్చినాయి, లక్షలలో రాలే. కానీ ఈసారి మాత్రం లక్షలలో అప్లికేషన్స్ వస్తాయి, డ్యామ్ షూర్గా వస్తాయి. అండ్ ఈసారి ఉండదా అని డౌటే పెట్టుకోకూర్రి. ఇది నేను చెప్పిన ఇందాక తెలుగు బిగ్ బాస్ ట్రెండ్ సెట్టర్ అని ఎందుకన్నా తెలుసా? ఇక్కడ కొడితే సౌండ్ ఉదరాత అన్నట్టు మన తెలుగులో అగ్ని పరీక్ష సూపర్ హిట్ అయింది కాబట్టి సేమ్ అగ్ని పరీక్షని మలయాళంలో కూడా స్టార్ట్ చేశారు. సీజన్ 8 అగ్ని పరీక్ష యువర్ టికెట్ టు ఫేమ్. నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టిన, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేటోళ్ళు, మన ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళకి అందరికీ తెలుసు అనుకోరు. ఆల్రెడీ నేను పొద్దునే పెట్టినా, తెలుగు బిగ్ బాస్ ఆల్వేస్ ఏ ట్రెండ్ సెట్టర్, మలయాళం బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్షని కాపీ కొట్టుకున్నారు. అంటే ఆఫ్ కోర్స్ అంతా బిగ్ బాస్ అంతా ఒకటే మేనేజ్మెంట్ అనుకోర్రి. సో మలయాళం బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్షని అక్కడ పెట్టుకుంటున్నారు. సేమ్ టైటిల్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది రాబోతుంది. సాధారణ వ్యక్తిని మీరు బాధపడాల్సిన అవసరం లేదని వాళ్ళ హోస్ట్ ఉన్నారు మోహన్ లాల్ గారు కదా, ఆయనతోటి ఒక ప్రోమో కూడా రిలీజ్ చేసారు. మన ప్రోమో కూడా వస్తుంది, ఇంకా 4 రోజులు అయితే మన ప్రోమో కూడా వస్తుంది, నాగార్జున గారి ప్రోమో. చూడుర్రి, ఎదురు చూడుర్రి, అప్లై చేసుకోర్రి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఈసారి ఎక్కువ మందిని తీసుకోబోతున్నారు. ఆ విషయాలు కూడా నేను కంప్లీట్గా అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పిన. ఎప్పుడు ప్రోమో వస్తుంది, ఎప్పుడు వీడియోలు పంపాల్సింది ఉంటుంది, ఎప్పుడు ఆడిషన్స్ జరిగే ఛాన్స్ ఉంది, ఎప్పుడు షూట్ జరిగే ఛాన్స్ ఉంది, ఎప్పుడు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎప్పుడు బిగ్ బాస్ చాలా అవుతుంది, ప్రతిదీ చెప్పిన ఇన్ఫర్మేషన్. చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూసే ప్రయత్నం చేయరు. కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో లింక్ పెట్టే ప్రయత్నం చేస్తా. చలో ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఎప్పుడు చాలా అవుతుంది అంటే సెప్టెంబర్లో చాలా అవుతుందబ్బా. సెప్టెంబర్ 6వ తారీఖు అవుతుంది, సండే, కరెక్టే కదా? సెప్టెంబర్ 6వ తారీఖు నాడు చాలా అవుతుంది, సండే రోజు. సో బీ రెడీ, గెట్ రెడీ. అగ్ని పరీక్ష త్రూ 10 మంది కంటెస్టెంట్లను తీసుకుంటారు. 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లను తీసుకోబోతున్నారు. 20 మంది ఉంటారు. సో సెలబ్రిటీ కంటెస్టెంట్లలో రకరకాల కేటగిరీలు ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి అబ్బాయి. ఈసారి ఏం కొత్తది కాదు, ఈసారి ఏం కొత్త ఫార్మేట్ ఏం కాదు. అన్ని రకాల లాంగ్వేజెస్లో, అన్ని రకాల దేశాలలో, ఎక్కడెక్కడైతే చాలా కంట్రీస్లో ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్లో బిగ్ బాస్ అనే షో ఉంది. బిగ్ బాస్ అని ఉండొచ్చు, బిగ్ బ్రదర్ అని ఉండొచ్చు, పేరు చేంజ్ అవ్వచ్చు, కానీ మొత్తానికి అయితే ఈ షో ఉంది. ఎండమాల్ షైన్, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, జపాన్ అన్నిట్లల్లో ఎండమాల్ షైన్ అనే కంపెనీ ఉంది. సో వాళ్ళు అంతటా ఇవే కేటగిరీస్ ఉంటాయి. టీవీ యాక్టర్స్, సినిమా యాక్టర్స్, డ్యాన్స్ మాస్టర్, ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటుందని డ్యాన్స్ నేర్పించడానికి ఉంటుంది, ఒక సింగర్, ఒక యాంకరో లేదంటే ఒక అంటే గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక జర్నలిస్ట్ లాంటి వాళ్ళు. అంటే టీవీ9 మన దగ్గర అయితే టీవీ9 కేటగిరీ అనుకుంటాం, మన దగ్గర అయితే స్టార్ మా బ్యాచ్ అంటాం, సీరియల్ బ్యాచ్ కింద. మన దగ్గర అయితే ఒక ఆంటీ కేటగిరీలో ఒక అక్క లాంటి వాళ్ళు, ఆంటీ లాంటి వాళ్ళు ఉంటారు. అండ్ మన దగ్గర ఆర్జీబీ బ్యాచ్ ఒకటి ఉంటుంది, అండ్ ఈ టీవీ9 బ్యాచ్ ఒకటి ఉంటుంది. స్టార్ మాలో చాలా రకాలు ఉంటారు, రేడియో జాకీలు ఉంటారు, అంతటా కూడా రేడియో జాకీలు ఉంటారు, రివ్యూవర్స్ ఉంటారు. ఇదివరకు మనకు 2 సార్లు రివ్యూవర్స్ని తీసుకున్నారు. యూట్యూబర్స్ ఉంటారు, ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేమస్ కాబట్టి యూట్యూబర్స్ ఉంటారు. అండ్ ఈ యూట్యూబర్స్ని, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ అగ్ని పరీక్ష త్రూ తోలుకొని పోతారు అబ్బా వాళ్ళు. ఎంత తెలివిగా అంటే, ఇట్లా సెలబ్రిటీస్ కేటగిరీ కింద వీళ్ళని తీసుకొని వస్తే సెలబ్రిటీ కేటగిరీ కింద సెట్ కాదు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ అంతా కూడా అగ్ని పరీక్షలో పాడేసి అక్కడి నుంచి గుంజే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దివ్య నిఖిత, డిమాండ్ పవన్ వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే కదా, లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు. శ్రీజాకు కూడా 60,000 మంది ఫాలోవర్స్ ఉంటే కొంచెం కాంట్రవర్షియల్ కంటెంట్ చేస్తూ ఉండేది. సో వీళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే. అప్పుడు మనకి షోలోకి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది వచ్చారు. అప్పుడు ఆడిషన్కి వచ్చిన వాళ్ళలో శ్వేత నాయుడు వచ్చింది, ఆడిషన్కి వచ్చిన వాళ్ళల్లో స్టేజ్ ఎక్కిన వాళ్ళల్లో ఈమె అనూష రత్నం, వీళ్ళంతా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అట్లాంటి వాళ్ళందరినీ అట్లకెళ్ళి పట్టుకొస్తారు అన్నట్టు. సరే, ఈ కేటగిరీలలో ఈసారి వాళ్ళ డిస్కషన్లో ఉన్నోళ్ళు, ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉన్నోళ్ళు ఎవరు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈసారి ఎక్స్ప్రెస్ హరి స్టార్మా బ్యాచ్ కింద, అంటే స్టార్మాకి చాలా రోజులుగా వర్క్ చేస్తుండు, బిగ్ బాస్కి వర్క్ చేస్తుండు, బిగ్ బాస్కి డైలాగ్ వర్షన్ రాస్తుండు,
సార్ ఎంటర్టైనర్ కేటగిరీ కింద ఎక్కువ ఛాన్స్ ఉంది ఎక్స్ప్రెస్ హరికి. బికాస్ ఎక్స్ప్రెస్ హరి ఇంట్రెస్టెడే, కాకపోతే ఏంటంటే అతను ఖచ్చితంగా రైటింగ్ సైడ్ ఉండాలి అని చెప్పి అతన్ని చాలా రోజుల నుంచి ఆపుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి మనోడు సాఫ్ట్ కైండ్ ఆఫ్ నేచరు, అంటే గట్టిగా అరిచి లొల్లిపెట్టి ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు, చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి అతను అందులో తట్టుకోగలుగుతాడా అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఆపుతున్నారు అన్నట్టు. సో ఎక్స్ప్రెస్ హరి ఉన్నాడు. యాదమరాజు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు యాదమరాజు జమ్నీకి పోయిండు. అఫ్కోర్స్ తీసుకుంటారు, వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ షో చేస్తే యాదమరాజు ఓకే అంటే కనుక యాదమరాజుని తీసుకుంటారు. సో కావ్య గారిని ఫీమేల్, అంటే పోయినసారి మనకు తనుజని తీసుకున్నట్టుగా, అంతకంటే ముందు నిఖిల్ని తీసుకున్నారు. నిఖిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్గా అప్పుడు పరిచయం, కానీ ఇప్పుడు మళ్ళీ సపరేట్గా సుధీర్ అన్న షోలో చాలా ఫేమస్, అంటే ఆట షోలో చాలా ఫేమస్ అయింది. మళ్ళీ కావ్య గారు బాగా లైమ్ లైట్లో ఉన్నారు. సో కావ్య గారిని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ దీపిక ఎప్పటి నుంచో, కానీ తనకి అంటే తనకి షెడ్యూల్ ఖాళీ ఉండాలి, తనకు రకరకాల షోలు ఉన్నాయి, తనకు చాలా బిజీ. సో దీపిక అల్లరి చేస్తూ ఉంటుంది దీపిక. సో ఆ దీపిక వస్తే కూడా బాగానే ఉంటుంది. కుక్ విత్ జాతిరత్నాల్లో ఉంటుంది కదా, తెలుసు కదా అందరికీ. ఇదివరకు ఒకసారి మనకి సీజన్ 9లో వచ్చినప్పుడు ఆగమాగం చేసింది. సో దీపిక అండ్ శివ్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో దగ్గర మాట్లాడుకుందాం మనం శివ్ గురించి. సో పవన్ తనుజతో, అంటే తనుజ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనుజ కోసం అక్కడ ప్రమోట్ చేసిన ఆయన, తనుజ కోసం అక్కడ స్టేజ్ మీదకి వచ్చింది చూడు ఆయన, ఇది నా పిల్లరా అని చెప్పింది చూడు, గా పవన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది, లేకపోలేదు. సో వీళ్ళంతా స్టార్ మా బ్యాచ్ కింద వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. అందరూ వస్తారా, ఒకరిద్దరు వస్తారా చెప్పలేం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తనుజాకి విపరీతమైన పాజిటివిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అంటే నాకు యాక్చువల్లీ సీరియల్ వైజ్గా తన క్రేజ్ ఏంటో నాకు తెలియదు. కాకపోతే అక్కడ షోకి వచ్చినప్పుడు అయితే మనం ఇంపాక్ట్ గట్టిగా చూసినాం. ఈవెన్ ఆ ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉందంటే, తన గురించి నేను నెగిటివ్గా మాట్లాడినా, తన గురించి నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చినా అని చెప్పి చాలామంది చూడడం బంద్ చేసారు, నన్ను నెగిటివ్గా తిట్టడం చాలా చేశారు. ఏం చేస్తాం చెప్పి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఏం చేస్తాం. మనకేమో ఫస్ట్ సెకండ్ కంటెస్టెంట్లే నచ్చట్లేదు, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడనో ఉన్న సిక్స్త్ కంటెస్టెంట్ సెవెంత్ కంటెస్టెంట్ నచ్చుతాను. ఏం చేస్తాను చెప్పు, నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయానికి అట్లా అనిపిస్తుంది. వాళ్ళు డ్రామా చేస్తారు అనిపిస్తుంది, అది చెప్తే హట్ అవుతారు. ఏం చేస్తాం, మీకు నచ్చిన వాళ్ళు నేను మెచ్చుకోకపోతే నేను మంచి రివ్యూవర్ని కాదు, మీకు నచ్చిన వాళ్ళు నేను మెచ్చుకుంటే నేను మంచి రివ్యూవర్ని. బస్ ఈసారి అదే పాటిద్దాం. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి తానా అంటే తందానా అంట. అప్పుడు నేను మంచి రివ్యూవర్ని అయితే మెచ్చుకొని మెడల్ వేసుకుంటారు, ఫాలోవర్స్ వస్తారు, లక్షల సబ్స్క్రైబర్స్ వస్తారు. దట్స్ ద మ్యాజిక్ అబ్బా. కానీ ఏంటంటే నీతి నిజాయితీ తొక్క తొడుగుర ఇవన్నీ పెట్టుకోవద్దు అంతే. అవన్నీ పెట్టుకున్నామంటే కథం గిట్నే ఉంటుంది. ఎందుకంటే 100 మందికి నచ్చినా మనకు నచ్చిందని అనుకో, బా సూపర్ అన్న అంటారు. దట్స్ ఇట్. అది బతక నేర్వడం అంటారు. అది మనకేమో సరే పోలే. సరే, ఇక మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఉంది. ఈ షోని ఇంత గ్రాండ్గా చేసుకున్నారు. అది స్టార్మా బ్యాచ్ వాళ్ళు, అంటే స్టార్మా టీము అండ్ హాట్స్టార్ టీము అండ్ ఇంకేంటి ఆరంభ్ అనే ఒక సంస్థ, వీళ్ళంతా కలిపి చేసారు. సో ఇక్కడున్న మేనేజ్మెంటే, ఇక్కడున్న ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, ఎక్కడున్న ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో, ఈ షోకి ఎవరైతే మొత్తం షో అంతా చూసుకున్నారో ఆ పర్సన్సే బిగ్ బాస్ని చూసుకునే వాళ్ళు. సో ఖచ్చితంగా ఇందులో నుంచి కంటెస్టెంట్లు ఉండబోతున్నారు. ఆల్రెడీ అప్రోచ్ అయినారు కూడా. ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు? సంధ్యాని అప్రోచ్ అయ్యారు. ఏది బ్రిట్టో సంధ్యాలో సంధ్య ఉంది కదా, సంధ్య గట్టిగా అరుస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది, గొడవ పెట్టుకుంటుంది, వాయిస్ గట్టిగా ఉంటుంది. సో తను యూజ్ అవుతుంది, తను చిన్న వాటికి ట్రిగ్గర్ అవుతుంది. సో అవన్నీ వర్కౌట్ అవుతాయి కాబట్టి సంధ్యాని అప్రోచ్ అయ్యారు ఫస్ట్. సెకండ్ సోనియాని అప్రోచ్ అయ్యారు, తను మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. సో డేట్స్ ఖాళీగా ఉంటే సోనియా అండ్ సంధ్య వాళ్ళిద్దరు ఖాళీగా ఉంటే కనుక వాళ్ళిద్దరిట్లో ఒకరో ఇద్దరు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఇంకా ఉన్నారు కళ్యాణ్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కళ్యాణ్ డిఫరెంట్ పర్సనాలిటీ, అంటే నటరాజ్ మాస్టర్ 2.0 లాగా కనిపిస్తూ ఉంటాడు. అన్న తమ్ముడు లెక్కనే ఉంటాడు ముచ్చట. మనోడు కూడా ట్రిగ్గర్ అవుతాడు, మనోడు కోపానికి వస్తాడు. పర్సనాలిటీ వైజ్గా ఫిట్ పర్సనాలిటీ, గేమ్స్ ఆడగలుగుతాడు, టఫ్ ఛాలెంజ్ ఇవ్వగలుగుతాడు, అంటే టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతాడు. సో కళ్యాణ్కి ఎలిజిబిలిటీ ఈజ్ దేర్, చాలా క్వాలిటీస్ ఉన్నాయి బిగ్ బాస్ కంటెస్టెంట్గా రావడానికి. సోనియా చెప్పేసిన, సంధ్య ఓకే. నెక్స్ట్ నూకరాజు, ఆసియా, వీళ్ళిద్దరు కపుల్గా వస్తారా, ఇండివిజువల్గా వస్తారా, నూకరాజు ఒక్కడే వస్తాడా? కానీ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నూకరాజు వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే ఒక ఎంటర్టైనర్ని తీసుకుందామని వాళ్ళు కూడా అనుకుంటారు. లాస్ట్ టైం ఇమాన్యుల్ వర్కౌట్ అయినట్టుగా ఈసారి నూకరాజు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నూకరాజుని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నూకరాజు ఎంటర్టైన్మెంట్ వైజ్గా ఎంటర్టైన్ చేయగలుగుతాడు. మనం ఈరోజు కూడా ఎపిసోడ్లో చూసినాం, చాలా ఎంటర్టైన్ చేసిండు. మొన్న ఎపిసోడ్లో బుర్రకథ చూసినాం, 2 సార్లు చూసినాం. బుర్రకథ ద్వారా ఎంటర్టైన్ చేసిండు. కామెడీ పంచులు, టైమింగ్ అంతా బాగానే ఉంటుంది. సో నూకరాజుని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా శివ్, ప్రియాంక జైన్ శివ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్, చాలా అగ్రెసివ్ కంటెస్టెంట్. ప్రియాంక లేకపోతే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అట్లాంటి కంటెస్టెంట్. సో తను
ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండే కంటెస్టెంట్, గట్టి ఫైట్ ఇవ్వగలిగే కంటెస్టెంట్. సో కళ్యాణ్ అండ్ శివ్ వీళ్ళిద్దరు కూడా గట్టి ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్లే. కానీ మొన్న ఇంజురీ తోటి డ్రాప్ అవుట్ అయిపోయి చక్కగా ఆడలేక సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి బయటకు వచ్చేసారు. సో శివ్ ఈసారి బిగ్ బాస్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం, సీజన్ 7 నుంచి చెప్పుకుంటున్నాం శివ్ వస్తాడు. శివ్ నేచర్ బాగుంటుంది, సార్ మేడం అని పిలిచే విధానం బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా. ఈసారి శివ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ భానుని కూడా కన్సిడరేషన్లో ఉంచిండ్రు అనేది ఇన్ఫర్మేషన్. ఇందులో నుంచి ఎంతమంది వస్తారన్న 1 2 3 4 5 6 7 అంటే ఇంతమందిని తీసుకోరు. ఇందులో నుంచి ఒక 3 తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ మన కుక్ విత్ జాతిరత్నాల నుంచి కూడా ఉన్నారు కదా, అక్కడ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు ఇక సింగర్స్ కేటగిరీ ఉంటుంది, ఖచ్చితంగా డాన్సర్ కేటగిరీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక కొరియోగ్రాఫర్ని తీసుకోవాలి. పోయినసారి రాముని ట్రై చేసారు, రాము డాన్సర్ అంటే ఫోక్ సింగింగ్ దానిలో నుంచి వచ్చినట్టు కదా. ఇప్పుడు నూకరాజు వస్తే ఫోక్ సింగర్ కేటగిరీలో నుంచి కూడా వచ్చినట్టు అయిపోద్ది అన్నట్టు. నూకరాజుకి అదొక ఎడ్జ్ ఉంది. సింగర్ కేటగిరీలో ఇప్పుడు అందరూ అంటున్నారు మంగ్లీ అని. మంగ్లీ వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్ అబ్బా, కోర్టు కేసులు అవన్నీ నడుస్తాయి, మంగ్లీ రావడం కష్టమే. మంగ్లీ పేరు వినబడుతుంది, మళ్ళీ తిరిగి సాకితన్న పేరు వినబడుతుంది. ఎందుకంటే సాకేత్ అన్న కొంచెం ఎంటర్టైనింగ్గా మాట్లాడతాడు, ఎంటర్టైనింగ్గా ఉంటాడు, ఎంటర్టైనింగ్గా డీల్ చేయగలుగుతాడు సబ్జెక్ట్ని. సో కాబట్టి సాకేత్ అన్న ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న సెన్స్లో సాకేత్ అన్న పేరే మళ్ళీ వినబడుతుంది, అది డ్యామ్ షూర్. మంగ్లీ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. మంగ్లీ వస్తుంది అని అంటున్నారు, కాంట్రవర్సీ ఉంది కాబట్టి. ఆమె రప్పించడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నం చేస్తుంది, కానీ ఈ కోర్టు కేసులు, ఈ ఇష్యూస్, ఈ లొల్లులు, ఈ పంచాయతీలలో ఆమె కష్టం. సరే, ఆర్జీవీ కేటగిరీలో ఈసారి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా రోజుల నుంచి ఎవరు లేరు. అప్పుడు ఇనయా సుల్తానా అంటే మన ఎవరు హరియానా, ఆ తర్వాత ఇనయా, ఆ తర్వాత ఎవరు ఆవిడ వచ్చింది చూడు, ఓ సినిమాలో హీరోయిన్గా చేసింది, ఆయన సినిమాలో. అట్లా ఒక్కొక్కరు వచ్చారు. మరి ఈసారి పెండింగ్లో ఎవరైనా ఉన్నారా? ఇంకా శ్రీ అనేదో శారీయా ఏదో సినిమా తీసిండు, హీరోయిన్ ఉంది, అప్సరా రాణి ఉంది, వాళ్ళు ఉన్నారు పెండింగ్లో. ఇంకా అశ్వ ఆల్రెడీ వచ్చిపోయింది, 2 సార్లు వచ్చిపోయాయి. సరే, ఈ షో తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే TV9 నుంచి మనకు ప్రత్యూష గారి పేరు వినబడుతూ ఉంటుంది ప్రతిసారి, నాకైతే నమ్మకం లేదు. అండ్ యాంకర్స్ కేటగిరీ కానీ ఆర్టిస్ట్ కేటగిరీలో యూట్యూబ్ కేటగిరీ నుంచి వెళ్ళి మళ్ళీ నిఖిల్ విజయేంద్ర సింహ పేరు వినబడుతుంది. ఆయనకు అట్లా కొంచెం పరిచయాలు అవి ఉన్నాయి, దానివల్ల ఆయన పేరు ఊకి వినబడుతుంది. సో ఆయన ప్రతిసారి ఏదో కామెడీ చేస్తాడు, దాని మీద జోక్ చేస్తాడు. ఇక సూట్ కేసు రెడీ అయిందంటాడు, పోతున్నా అంటాడు, బిగ్ బాస్ సూట్ కేసు తీసుకొచ్చి పట్టుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. మొత్తానికి మషూష్ మారడిగా చేసి మొత్తం ఆయన సైడు ఒక్కసారి ఆయన గురించి న్యూస్ వచ్చేటట్టు చేసుకుంటాడు. సో నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఈ మ్యాట్ షో నుంచి, అదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి, కుక్ విత్ జాతిరత్నాల నుంచి సరిపోతారు జనాలు. ఇక మధ్యలో ఏదైనా షో పెడితే ఆ షో నుంచి కూడా సరిపోతారు. మేబీ పెట్టకపోవచ్చు మధ్యలో ఏం షో, అగ్ని పరీక్ష పడుతుంది, అగ్ని పరీక్షకే సరిపోద్ది అనుకుంటున్నా. గట్టిగా చేస్తారు ఈసారి అగ్ని పరీక్ష మాత్రం. నెక్స్ట్ రేడియో జాకీ కేటగిరీలో ఇదివరకు తీసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు అంత ఫేమస్ రేడియో జాకీలు ఎవరున్నారు? ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మన శేఖర్ భాష అన్న రేడియో జాకీ, ఆర్జే కాజల్ రేడియో జాకీ, ఆర్జే సూర్య రేడియో జాకీ. సో ఆ కేటగిరీలో వాళ్ళని తీసుకున్నారు. ఆ తర్వాత అంత పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లు ఎవరు లేరు. శేఖర్ భాష అన్న మొత్తం రాజ్ తరుణ్ ఇష్యూలో బాగా ఫేమస్ అయింది కాబట్టి వచ్చింది, కానీ ఇంకా అట్లా ఎవరున్నారు? ఇంకా ఆర్జే కేటగిరీలో ఎవరు లేరు. రివ్యూవర్ కేటగిరీలో అంటే ఒకప్పుడు కాజల్ గారు ఓ సీజన్కి రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన సీజన్కి నెక్స్ట్ అంటే 4th సీజన్కి రివ్యూ చేశారు, 5th సీజన్కి ఆమె తీసుకున్నారు. సో రివ్యూవర్ కేటగిరీ కింద తీసుకున్నట్టు కూడా అన్నారు కాజల్ గారిని. అయితే ఆ తర్వాత సీజన్ 6లో ఆదిరెడ్డి అండ్ గీతు రాయలు వచ్చారు. ఇప్పటి వరకు మళ్ళీ రివ్యూవర్ కేటగిరీలో ఎవరిని తీసుకుని ధైర్యం చేయలేదు. బికాజ్ ఆఫ్ అప్పుడు కొంచెం అంతగా పర్ఫార్మెన్స్ రాలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, రివ్యూవర్స్ నుంచి. సో మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. లేదంటే ఇంకా వాళ్ళు ఒక్కోసారి ఒక్కొక్కరిని తీసుకుంటారు, కేటగిరీస్ మారుస్తూ ఉంటారు. సో యూట్యూబర్స్ నుంచి అయితే అనిల్ గిలా పేరు గట్టిగా వినబడుతుంది ఈసారి. ఎందుకు అంటున్నా అంటే ఆయన సీజన్ 7కి రావాలి, కానీ సీజన్ 7కి ఆయనకి కరెక్ట్ టైంకి కరెక్ట్గా అప్రోచ్ అవ్వడం అనేది సరిగ్గా చేయకపోయేసరికి ఆయనకి కొంచెం హట్ అయిపోయి, టైం బాగా అయిపోతుంది, నాకు సినిమా ఉంది, మీరు ఇట్నే కంటిన్యూ చేస్తే నేను ఏం చేయలేకపోతా అని చెప్పి ఆయన సినిమా స్క్రిప్ట్ రాసుకునేది ఇబ్బంది అవుతుంది. కన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి ఆగిపోయిన వ్యక్తులు మెయిన్గా అనిల్ గీలా అండ్ యువ సామ్రాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ ఉన్నట్టుగా ఆయన కూడా. వీళ్ళిద్దరూ అప్పుడు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి ఆగిపోయిన వాళ్ళు అన్నమాట. సో ఈ కేటగిరీ నుంచి ఇప్పుడు అనిల్ గీలా ఒకవేళ ఆఫర్ ఇస్తే వచ్చి చేసుకుంటాడు, ఎందుకంటే అతను సినిమా తీసిండు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి అయితే బ్రేక్ ఉంటుంది కాబట్టి ఈ బ్రేక్ టైంలో వచ్చేస్తాడు హ్యాపీగా. సో ఈసారి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇక రివ్యూవర్ కేటగిరీలో నీ పేరు ఏమైనా వినబడుతుందా అన్న అంటే వినబడుతూనే ఉంటుంది, అది కామన్. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు రివ్యూవర్ల పేర్లు వినబడతాయి.
కామన్. ఇప్పుడు నేను నాతోటి ఎవరైతే ఇంకా రివ్యూ చేస్తున్నారో ఆ రివ్యూ చేస్తూ అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్నవాళ్ళు, కొంచెం బెటర్గా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పేర్లు వినబడతాయి. ఇట్స్ కామన్. ఈరోజు నాది వినబడుతుంది, నెక్స్ట్ సీజన్లో ఇంకెవరైనా గట్టి రివ్యూవర్ గట్టి క్లిక్ అయితే ఇంకో రివ్యూవర్ క్లిక్ అయితే ఆయన పేరు వినబడుతుంది. అంతే, దట్స్ ఇట్. ఇట్స్ మ్యాటర్. ఇది చెప్పలేం. నెక్స్ట్ ఇక మనకి మార్కెట్లో వినబడుతున్న పేర్లలో నాగదుర్గ పేరు బాగా వినబడుతుంది. నాగదుర్గ సినిమాలు చేస్తుంది అబ్బా, వేరే వేరే లాంగ్వేజెస్లో హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. ఆమె కష్టం. ప్రశు బేబీ అని చాలాసార్లు వినబడుతుంది. ప్రశు బేబీని అప్రోచ్ కాలేదు, అప్రోచ్ కారు. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా అగ్ని పరీక్ష త్రూయే అప్లై చేసుకుంటే తీసుకునే ఛాన్స్ ఉంటుంది అంతే. సో నెక్స్ట్ ఇంకా మనకి వినబడేది ఏక్నాథ్ హారిక పేరు వినబడుతూ ఉంటుంది, ప్రతిసారి వినబడే పేరే ఇది. సో లైట్ తీసుకుందాం. హర్ష సాయి వస్తాడా ఈసారి బిగ్ బాస్కి? హర్ష సాయి ఆల్రెడీ చాలా డకా ముక్కిలు తిని మళ్ళీ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి పోయి మొన్ననే ఒక స్కూల్ కట్టించే ఒక వీడియోతోటి బయటకు వచ్చిండు. మరి అతన్ని ఇప్పుడు తీసుకుంటే అతను వస్తాడా అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, లేదు నెక్స్ట్ వీడియో కోసం ప్లాన్ చేస్తూనే ఉన్నాడులే. నెక్స్ట్ 2-3 వీడియోలు ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్నాయి. సో చూసుకొని వస్తాడు అంటే ఆయన రాగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు 2 వీడియోలు అయితే ఎడిట్ చేసి మార్కెట్లోకి పడేసిండు అనుకో, అవి అవదాంతరతోటి హిందీ డబ్బింగ్, తమిళ డబ్బింగ్ అవన్నీ చేయించి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు. రకరకాల లాంగ్వేజెస్లో ఆ డబ్బింగ్ చేస్తూ ఉంటాడు. పాన్ ఇండియా స్టార్ అయిన యూట్యూబ్లో. సో చేసుకుంటాడు, ఆ పని అది అయితేనే ఉంటుంది. ఆయన ఇక్కడ బిగ్ బాస్లో కూడా రావచ్చు, కానీ హీ ఈజ్ నాట్ దట్ మచ్ టాకెటివ్. ఆయన దొరికిపోతాడు, ఆయన మాటలలో తడబడతాడు, ఆయనకు వర్కౌట్ కాదు. షణ్ముఖ్ జశ్వంత్ పరిస్థితి అవుతుంది. వస్తే రప్పించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, రావడానికి ఆయన కూడా ఈసారి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, కానీ వస్తే మాత్రం ఆయనకు చాలా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఆయన అంత కరెక్ట్గా ఫ్లోతోటి మాట్లాడలేడు, మిస్టేక్లు తడబడతాడు, కొన్ని బయటకు వచ్చేస్తాయి. సో అట్లా కొంచెం ఇబ్బంది ఆయనకి. వస్తే కొంచెం నెగిటివ్ అయిపోతాడు. నెక్స్ట్ దేబ్జానీ గారి పేరు లాస్ట్ సీజన్లో గట్టిగా వినబడ్డది. నాకు తెలిసి ఈసారి ఏమైనా ట్రై చేస్తారేమో. అంటే కావ్య కానీ దీపిక కానీ సెట్ కాకపోతే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ కావ్య గారికి ఉన్నట్టుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఈమెకు ఉందా? ఏకనాథ్ హారిక వాళ్ళకు ఉన్నట్టుగా, కావ్యకు ఉన్నట్టుగా, తనుజాకు ఉన్నట్టుగా ఈ దేబ్జానీ గారికి ఉందా అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ కొత్త పేరు వినబడ్డదబ్బా, జ్యోతి గారు. జ్యోతి గారు అంటే కార్తీక దీపంలో డాక్టర్ బాబు వాళ్ళ మదర్, అంతేనా? కాదు, గుప్పెడంత మనసు అనుకుంటా. గుప్పెడంత మనసు అనే సీరియల్లో ముఖేష్ సార్ వాళ్ళ మదర్, అంతేనా? అంతే అనుకుంటా, మదర్ క్యారెక్టర్. మదర్ క్యారెక్టర్. ఎస్ గుప్పెడంత మనసు కార్తీక దీపం అంటున్నా. ఆమె ఉంది. ఆమె బయట మొత్తం వేరే ఉంటుంది. మొత్తం అక్కడ మమ్మీ క్యారెక్టర్, కానీ బయట మొత్తం హీరోయిన్. తనని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. తను తెలుగు బాగా మాట్లాడుతుంది. సో తనని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. తనకి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె ఏదో ప్రాజెక్ట్ చేస్తుంది, అదేదో కిల్లర్ సంథింగ్. సో అది అయిపోయి ఉండొచ్చు, అది అయిపోతే కనుక వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో అది మ్యాటర్. వీళ్ళల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒక 10 మందినే తీసుకుంటారు, పెద్దగా అవసరం లేదు కాబట్టి వాళ్ళు సెలెక్టెడ్గా తీసుకుంటారు. ₹4 ఎక్కువ పెట్టైనా మంచి కంటెస్టెంట్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ కంటెస్టెంట్లు, టఫ్ కంటెస్టెంట్లను తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక డాన్స్ మాస్టర్ కూడా కావాలబ్బా, డాన్స్ మాస్టర్ కోసం కూడా చూస్తారు. మరి వాళ్ళకి ఇంకా ఇప్పుడు నటరాజ్ మాస్టర్ లాగా ఒక మాస్టర్ దొరకాలి. ప్రతి సీజన్లో ఒక డాన్స్ మాస్టర్ ఉండేది. లేదంటే డాన్స్ గట్టిగా వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఆర్టిస్ట్ దొరికితే ఏంటంటే అక్కడ పొద్దున్న లేవగానే పాట వేసినప్పుడు ఇంతంత డ్యాన్స్ చేస్తారు, లేదంటే కాళ్ళు కదలది, 7 కాళ్ళు ఆనే ఉంటాయి కదా, అట్లా ఉండకుండా ఉండాలని డాన్సర్లను తీసుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఎవరైనా డాన్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారా, డాన్సర్లను తీసుకుంటారా చూడాలి. సో ఇది మ్యాటర్, ఇది వీడియో. సో మీరు ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకు ఎవరొస్తే బాగుంటుంది అని ఉంటుంది తెలుసా? నాకు ఆయన ఉన్నాడు చూడు, రవి మంత్రి, ఆ రైటర్, బుక్ రైటర్ ఆయన. ఇంకా సేవేజ్ అక్కయ్య, ప్లే లైక్ ఇన్కాగ్నిటో, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడు, మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ వాళ్ళని తీసుకోరు. ఎందుకంటే వాళ్ళని అగ్నిపరీక్ష త్రూ అప్లై చేసుకుంటే ఏమైనా ట్రై చేస్తారు కావచ్చు, కానీ నార్మల్గా అయితే తీసుకోరు. అది మ్యాటర్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఉంటా, టేక్ కేర్, టచ్ బేబీ, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్, SC65. అగ్ని పరీక్ష షోకి సంబంధించిన అప్డేట్స్కి సంబంధించిన వీడియోకి సంబంధించిన లింక్ కింద కామెంట్లో పెడతా, చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. సైనింగ్ ఆఫ్.